మనం చూసేది వరల్డ్లో ఇంటర్నెట్ మనం అంటాం, వరల్డ్ వైడ్ వెబ్ అంటాం దాన్ని. అది మనం చూసేది ప్రాబబ్లీ 10% ఆఫ్ ద ఓవరాల్ వెబ్. సో దాన్ని మనం ఇంకొక టర్మినాలజీ యూస్ చేస్తాం, దాన్ని డీప్ వెబ్ అంటాం. ఆ డీప్ వెబ్కి వెళ్ళేది చాలా తక్కువ మంది ఉంటారు. దాన్ని మించింది డార్క్ వెబ్ అని ఉంది. ఆ డార్క్ వెబ్కి వెళ్ళే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే డార్క్ వెబ్లో మీ ఆపరేటింగ్ సిస్టమ్స్ పనిచేయవు. మీకు సఫారీ కానీ గూగుల్ క్రోమ్ కానీ అది యూస్ చేసి మీరు డార్క్ వెబ్లోకి వెళ్ళలేరు. దానికి సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, దాన్ని టార్ నెట్వర్క్స్ అంటారు అనమాట. అది పియర్ టు పియర్ బ్రౌజర్ సిస్టమ్ మీదనే పనిచేస్తుంది. మనకి మన గూగుల్ క్రోమ్ యూస్ చేయడం కానీ, మైక్రోసాఫ్ట్ బింగ్ యూస్ చేయడం కానీ, యాపిల్ సఫారీ యూస్ చేయడం కానీ అది పనిచేయవన్నమాట. ఆ డార్క్ వెబ్లో ఈ సైబర్ యాక్టర్స్ అందరూ ఉంటారు, ఈ సైబర్ క్రిమినల్స్ ఉంటారు. సో మీ పర్సనలీ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ అని ఇంతకు ముందు చెప్పాను కదా, అది యాక్చువల్లీ డార్క్ వెబ్లో ఉంటుంది. హలో, వెల్కమ్ టు కేసీ టాక్స్ కెరియర్. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వండర్ఫుల్ టాపిక్, సైబర్ సెక్యూరిటీ. చాలామంది అడుగుతున్నారు ఈ టాపిక్ మీద పాడ్కాస్ట్ చేయమని. సో ఈరోజు మనతో ఒక వండర్ఫుల్ గెస్ట్ ఉన్నారు, రాజేష్ దుడ్డు గారు. తను పీడబ్ల్యూసీ పార్ట్నర్, ఫోర్బ్స్ బ్లాక్ చైన్ టాప్ 50లో, అండ్ హీఈస్ అన్ ఆథర్, టెడెక్స్ స్పీకర్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీకి వర్క్ చేస్తున్నారు ఫర్ పీడబ్ల్యూసీ. హీ వర్క్డ్ విత్ కంపెనీస్ లైక్ టెక్ మహీంద్రా అండ్ ఆల్. త్రూఅవుట్ పాడ్కాస్ట్ చాలా వండర్ఫుల్ డిస్కషన్ జరిగిందండి అబౌట్ కెరియర్ ప్రోగ్రెషన్ ఫర్ సైబర్ సెక్యూరిటీ, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, యాజ్ ఫ్రెషర్ ఎటువంటి సర్టిఫికేషన్స్ చేయాలి, విత్ సర్టిఫికేషన్ చేస్తే ఎటువంటి శాలరీ బ్యాండ్విడ్త్ ఉంటుంది, వితౌట్ సర్టిఫికేషన్ ఎటువంటి శాలరీ బ్యాండ్విడ్త్ ఉంటుంది. యాజ్ యూ ప్రోగ్రెస్ ఇన్ దిస్ కెరియర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, మీరు ఎటువంటి టెక్నాలజీని యాడ్ ఆన్ చేసుకోవాలి మీ కెరియర్ బకెట్ లిస్ట్లో, వీటన్నిటి గురించి మాట్లాడాము. ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ to be a very useful topic. I want you to enjoy this. Hello Rajesh garu, how are you? బాగున్నానండి, థ్యాంక్ యూ శ్రీ లక్ష్మి గారు. Yes, thank you for coming to our podcast show అండి. మై ప్లెషర్, మై ప్లెషర్. సో చాలామంది అడుగుతున్నారు ఈ టాపిక్ గురించి, అండ్ దెన్ వీ డెఫినెట్లీ వాంటెడ్ టు డూ ఈ సబ్జెక్ట్ మీద. రైట్. సో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇప్పుడు. అవునండి. ఓకే, మీరు టు స్టార్ట్ విత్ అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో ఒక లేమ్యాన్కి అండర్స్టాండ్ అయ్యేలా ఒకసారి చెప్పండి. తప్పకుండా. అంటే సైబర్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు మనము మన డైలీ లైఫ్స్లో డిజిటల్ వరల్డ్కి చాలా అలవాటు అయ్యి ఉన్నాము. మన డైలీ లైఫ్లో ఏది చేయాలన్నా డిజిటల్ లైఫ్ ఆర్ డిజిటల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. మీరు ఇంటర్నెట్ని ఉపయోగించడం కానీ ఆర్ కనెక్టెడ్ డివైసెస్ని ఉపయోగించడం కానీ, దాంట్లో సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఫీల్డ్ని సైబర్ సెక్యూరిటీ అంటారు. ఫర్ ఇన్స్టెన్స్, మనము కంప్యూటర్ తీసుకొని డిజిటల్ బ్యాంకింగ్కి కనెక్ట్ అవుతాము, ఆర్ కంప్యూటర్ తీసుకొని సోషల్ మీడియా యూస్ చేస్తాము, కంప్యూటర్ తీసుకొని యూటిలిటీ సర్వీసెస్ మనం వాడుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, కార్ సర్వీస్ ఫ్రమ్ ఊబర్ కానీ, ఆర్ హోమ్ క్లీనింగ్ సర్వీస్ ఫ్రమ్ అర్బన్ క్లాప్ కానీ, అలాంటి సర్వీసెస్ చాలా యూస్ చేస్తూ ఉంటాం మన డైలీ బేసిస్లో. ఆ వరల్డ్లో మన ప్రొటెక్షన్ కొరకు, మా ప్రొటెక్షన్ అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్గా ఎట్లా, డేటా ప్రొటెక్షన్, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, దాన్ని టెక్నికలీ పర్సనలీ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ అని అంటారు. దాంట్లో ఏముంటుంది, మన నేము, డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ పాస్వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అవన్నీ మనం వెరీ ఈజీగా ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం ఆన్ ఏ డైలీ బేసిస్. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ సెక్యూర్ బేసిస్లో చేయాల్సిన ఫీల్డ్ సైబర్ సెక్యూరిటీ అన్నమాట. ఇప్పుడు మనం చెప్పొచ్చు అది సెక్యూర్ కాదు, ఆపేసేయండి అంటే ఆపగలుగుతామా? ఆపలేము, బికాస్ వీఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ దట్ ఆన్ అ డైలీ బేసిస్. సో ఆ ఫీల్డ్ ఏదైతే మనల్ని ఎనేబుల్ చేస్తుందో, సురక్షితంగా ఎనేబుల్ చేస్తుందో, దాన్ని సైబర్ సెక్యూరిటీ అంటాం. వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు టు స్టార్ట్ విత్, సైబర్ సెక్యూరిటీలో కెరియర్స్ తీసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. సో ఐటీ
ఫీల్డ్ ఐటీ సెక్టర్లో మన ఇంజనీరింగ్ చేసినా లేకపోతే ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఇది ఈజీ అవుతుందా? అండ్ నాన్ ఐటీ చేసిన వాళ్ళు కూడా తీసుకోవచ్చా? హౌ టు స్టార్ట్ విత్ అండి? షూర్, తప్పకుండా అండి. సో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా వాస్ట్ ఫీల్డ్. మనం సింపుల్గా సునాయాసంగా దాన్ని సైబర్ సెక్యూరిటీ అని చెప్పేస్తాం. కానీ సైబర్ సెక్యూరిటీలో మీకు అప్లికేషన్ సెక్యూరిటీ ఉంటుంది, నెట్వర్క్ సెక్యూరిటీ ఉంటుంది, దాని తర్వాత సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అని ఉంటుంది, నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ ఉంటుంది, తర్వాత ఇది ప్రోగ్రామ్ టెస్టింగ్ ఉంటుంది, పెనిట్రేషన్ టెస్టింగ్ ఉంటుంది, సిస్టమ్ డైనమిక్ టెస్టింగ్ ఉంటుంది. అట్లా చాలా వాస్ట్ ఫీల్డ్ అన్నమాట. దీంట్లో వీ హ్యావ్ టు సెలెక్ట్ కేర్ఫుల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనము ఏ ఫీల్డ్ ఏ డిసిప్లిన్ తీసుకోవాలి అని. అగైన్ దీంట్లో ఆపర్చునిటీస్ రెండు విధాలుగా కూడా ఉన్నాయి. టెక్నికల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, నాన్ టెక్నికల్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. టెక్నికల్ ఆపర్చునిటీస్ వచ్చి మీరు సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం కానీ ఆర్ ప్రోడక్ట్స్ డెవలప్ చేయడం కానీ అది టెక్నికల్ ఆపర్చునిటీ. నాన్ టెక్నికల్ ఆపర్చునిటీ వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, ఆ కంపెనీలో సెక్యూరిటీ స్ట్రెంగ్త్ ఎట్లా ఉండాలి, దాన్ని ఒక సబ్జెక్ట్, దాన్ని గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లైన్స్ అని అంటారనమాట. సో ఆ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ ఎట్లా డెవలప్ చేయాలి, దాని తర్వాత సెక్యూరిటీ ఎట్లా ఎన్ఫోర్స్ చేయాలి, దాని తర్వాత ఎంప్లాయీస్కి ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. సో అవన్నీ దే కమ్ అండర్ మేనేజ్మెంట్ సైడ్, దాని తర్వాత నాన్ టెక్నికల్ సైడ్ వస్తాయి అన్నమాట. సో ఇట్ డిపెండ్స్ మీరు ఎట్ సైడ్ యూ వాంట్ టు బిల్డ్ యువర్ కెరియర్. నేను చాలా మటుకు చూసింది ఏంటంటే సైబర్ సెక్యూరిటీలో కొంతమంది చాలా డీప్ వెళ్ళిపోతూ ఉంటారు. దే బికమ్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్స్ అవుతారు అనమాట. సో దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళు సిస్టమ్స్ని, అప్లికేషన్స్ని, వెబ్సైట్స్ని చూస్తూ ఉంటారు. చూసి దాంట్లో ఎక్కడైతే వల్నరబిలిటీ ఉందో దాన్ని ప్రొయాక్టివ్గా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు అనమాట. దట్ రిక్వైర్స్ అ వెరీ డీప్ టెక్నికల్ నాలెడ్జ్. ఆన్ ది అదర్ సైడ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ తీసుకున్నారనుకోండి, సాక్ తీసుకున్నారనుకోండి, సాక్లో ఏమవుతుందంటే మీరు మానిటర్ చేస్తూ ఉంటారు ఆ కంపెనీలో కానీ, తర్వాత ఏదో ఫామ్లో మీరు పనిచేస్తున్నారు, కంపెనీలో మీరు పనిచేస్తున్నారు, ఆర్ ఈవెన్ గవర్నమెంట్ టు సిటిజన్ సర్వీసెస్లో కూడా సాక్ ఉంది. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటే వాళ్ళకి సాక్ ఉందన్నమాట. వాళ్ళు వాళ్ళ ఓన్ అప్లికేషన్స్ చూస్తూ ఉంటారు, వాళ్ళ వెబ్సైట్స్ చూస్తూ ఉంటారు. దాంట్లో సాక్ అనలిస్ట్ ఏం చేస్తాడంటే, సాక్ అనలిస్ట్ ఈజ్ లుకింగ్ ఎట్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ ఏమవుతున్నాయి, ఆ ఇన్సిడెంట్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఆ ఇన్సిడెంట్ని ఎట్లా రిపోర్ట్ చేయాలి, ఆ ఇన్సిడెంట్ని ఎట్లా ఫేస్ చేయాలి. టెక్నికలీ ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఇంటర్మీడియేషన్. సో ఆ రోల్స్ కూడా ఉన్నాయి. సో చాలా వాస్ట్ సబ్జెక్ట్. టెక్నికల్ వాళ్ళకి స్కోప్ ఉంది, నాన్ టెక్నికల్ వాళ్ళకి స్కోప్ ఉంది. టెక్నికల్ వాళ్ళకి ప్రోడక్ట్ సైడ్ స్కోప్ ఉంది, నాన్ టెక్నికల్ సైడ్ వాళ్ళకి మేనేజ్మెంట్ సైడ్ స్కోప్ ఉందన్నమాట. గ్రేట్ గ్రేట్. సో ఇప్పుడు మనం ఒకవేళ కోర్స్ స్టార్ట్ చేయాలి అంటే, రైట్, do you have any best places where they can start learning about this? Yeah, absolutely అండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమవుతుందంటే చాలా ఇంటర్వెన్షన్ అవుతుంది ఈవెన్ అట్ ఇంజనీరింగ్ లెవెల్. ఇప్పుడు మీరు ఏ కాలేజ్ తీసుకున్నా కానీ చాలామంది ఆర్ కమింగ్ విత్ కాంబినేషన్, అంటే కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ, ఏఐ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ అని అట్లా చాలా ఇనిషియేటివ్స్ వస్తున్నాయి. సో అట్ ద గ్రౌండ్ లెవెల్ ఇట్ సెల్ఫ్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ బికమింగ్ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంతకు ముందు కూడా చాలామందికి చెప్పాను, ఇంజనీరింగ్ కాకుండా ఈవెన్ అట్ అ ప్రైమరీ స్కూల్ లెవెల్ కూడా మనం వీ షుడ్ బ్రింగ్ దట్ అవేర్నెస్. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఫోన్ ఇస్తాం and they know how to use it, but they don't know how to safeguard themselves. So కదా, వాళ్ళు దాన్ని ఈజీగా వాడేస్తూ ఉంటారు. గ్రూప్స్లో వెళ్ళిపోవడం కానీ, ఆన్లైన్ వెళ్ళిపోవడం కానీ, సోషల్ మీడియాలో వెళ్ళిపోవడం కానీ. సో ఎవరిని నమ్మచ్చు, ఎవరిని నమ్మకూడదు, తర్వాత వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్, డూస్, డోంట్స్, ఆ ఎడ్యుకేషన్ కూడా K-12 నుంచి చేస్తే సైబర్ సెక్యూరిటీలో నైపుణ్యం పెరుగుతుంది ఆ స్టూడెంట్స్కి. నెంబర్ 1.
నెంబర్ 2 ఈ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఇప్పుడు దాంట్లో కూడా బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్ సెట్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఇది జావా స్క్రిప్టింగ్ తీసుకోండి, రియాక్ట్ జేఎస్ తీసుకోండి, ఇప్పుడు అప్లికేషన్స్ మీరు డెవలప్ చేస్తున్నారు. సో బేసిక్ స్కిల్ సెట్స్ విల్ బి ద సేమ్ ఫ్రమ్ అ టెక్నికల్ స్టాక్ పర్స్పెక్టివ్. ఆ స్కిల్ సెట్స్ మీరు తీసుకొని ఆర్ లాడ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అప్లికేషన్స్ ఇన్ఫ్యాక్ట్ C++లో కూడా రాసున్నారు. ఆ C++ అప్లికేషన్స్ ఇంకా నడుస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఈదర్ మీరు ఆ కోర్ స్కిల్ సెట్స్ తీసుకొని దాని మీద యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ ఇట్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఫ్రెష్ ఇన్ టు దిస్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ I've seen చాలా మందిని దే డోంట్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్, సైబర్ సెక్యూరిటీలో బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ దే హ్యావ్ వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ ఉంది. ఈ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ అనేది మీరు చిన్నప్పటి నుంచి దాంట్లో నైపుణ్యం అవసరం లేదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆన్లైన్ వెళ్ళి చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కోర్సెరా తీసుకోండి, అలాంటి క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఆర్ సైబర్ సెక్యూరిటీ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ కానీ CISSP కోర్స్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ ఉందనుకోండి, యూ కెనాట్ డూ ఎథికల్ హ్యాకింగ్ వితౌట్ టూల్స్. సో దాంట్లో టూల్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వైర్షార్క్ అని ఉంది, అది ఇట్ ఈస్ అ వెరీ వెల్ నోన్ టూల్ ఫర్ ఎథికల్ హ్యాకింగ్. సో ఆ టూల్ని మనం ఎట్లా నేర్చుకోవాలి, ఆ టూల్ ఎక్కడ యాక్సెసిబుల్ ఉంది, ఆ టూల్ ఎట్లా పనిచేస్తుంది, దీనికి కూడా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. అది కాకుండా ప్లస్ ఇప్పుడు చాలా ఆన్లైన్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గిటప్కి వెళ్ళారనుకోండి, స్లాక్కి వెళ్ళారనుకోండి, అక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇది కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లో కూడా మీరు జాయిన్ అయ్యి దాంట్లో మీరు పార్టిసిపేట్ చేసి మీరు నేర్చుకోవచ్చు. నేను చాలా మటుకు చెప్పాను, ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇంతకు ముందు ఏంటంటే ఎవరైనా నేర్చుకోవాలి అంటే యాక్సెస్ ఉండేది కాదు, అప్పుడు చాలా ఇంటెంట్ ఉండేది. ఇప్పుడు నేర్చుకోవాలంటే యాక్సెస్ ఉంది, ఇంటెంట్ తగ్గిపోతుంది. సో మీకు ఇంటెంట్ ఉందనుకోండి, you have many opportunities to learn these skill sets and learn these courses. పే చేయాల్సిన అవసరం కూడా లేదు చాలా మటుకు. కరెక్ట్, ఆన్లైన్లో చాలా కాంటెంట్ ఉంది. ఎగ్జాక్ట్లీ గిటబ్లో జాయిన్ అయ్యారంటే మీరు పే చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. కరెక్ట్. అండ్ ఇప్పుడు మీరు సర్టిఫికేషన్స్ అన్నారు కదా, CISSP సర్టిఫికేషన్ ఆర్ ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేషన్స్కి do you అంటే హౌ ఇంపార్టెంట్ ఆర్ దే టు హ్యావ్ సర్టిఫికేషన్స్? అది సర్టిఫికేషన్స్ అన్నది అగైన్ మీరు ఎంత డెప్త్లో మీరు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు జనరల్గా బేసిక్ సైబర్ సెక్యూరిటీ తీసుకున్నారనుకోండి, సాక్ అనలిస్ట్ తీసుకున్నారనుకోండి, సాక్లో చాలా మటుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ IBM క్యూరెడార్ అనే ఒక సాక్ టూల్ ఉంది, దాని తర్వాత మైక్రోసాఫ్ట్ అజ్యూర్ వాళ్ళది ఒక సాక్ టూల్ ఉంది. దాన్ని యాక్చువల్లీ టెక్నికలీ ఇట్ ఈస్ కాల్డ్ అ సిమ్ టూల్ అనమాట, సెక్యూరిటీ ఇన్సిడెంట్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ టూల్ అని అంటారు దాన్ని. సిమ్ SIEM అని అంటారు. దాంట్లో గోల్డ్ స్టాండర్డ్ ఆర్ డైమండ్ స్టాండర్డ్ ఇస్ స్ప్లంక్. సో స్ప్లంక్ చాలా మంది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, నాట్ ఓన్లీ ఇన్ ద వరల్డ్ బట్ ఆల్సో ఇన్ ఇండియా. సో మీరు యాక్చువల్లీ ఆ పాత్ మీరు ఎంచుకోవాలి, ఏం పాత్ మీరు తీసుకుంటున్నారు. మీరు ఈ టూల్స్లో మీకు ప్రొఫిషియన్సీ కావాలి అంటే ఆ టూల్స్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. స్ప్లంక్ అకాడమీ ఉంది, IBM అకాడమీ ఉంది. సో అక్కడికి వెళ్ళి ఆ టూల్స్ గురించి ఆన్లైన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. సో మీరు దాంట్లో ఇఫ్ యూ వాంట్ టు స్పెషలైజ్ దెన్ యూ గో ఇన్ టు దట్ పర్టిక్యులర్ ఏరియా. మీరు అందులో స్పెషలైజ్ చేయకూడదు, మీరు ఖాళీ ఇది ఆపరేషన్స్లో చేయాలి, విచ్ ఇస్ లైక్ యూనో బ్యాక్ ఆఫీస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, BPM అని అంటాం అనమాట, బ్యాక్ ఆఫీస్. దాంట్లో మీకు జనరిక్ స్కిల్ సెట్స్ ఉన్నాయి, దాంట్లో సాక్లో చేయాలి. మీరు సాక్లో కూడా రోల్స్ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి. లెవెల్ 1 ఉంటుంది, లెవెల్ 2 ఉంటుంది, లెవెల్ 3 ఉంటుంది. డిపెండింగ్ ఆన్ దియర్ ఎఫిషియన్సీ అండ్ నైపుణ్యం యూ క్యాన్ గో ఇన్ టు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ వేర్ యూ వాంట్ టు ఆపరేట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ స్పేస్.
మీరు సాక్లో వెళ్ళాలా, నెట్వర్క్లో వెళ్ళాలి అంటే దెన్ మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, సిస్కో నెట్వర్క్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అట్లా మనం బేసికలీ హ్యావ్ టు ఐడెంటిఫై ఇన్ ఈ వాస్ట్ ఫీల్డ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీలో ఎక్కడ మనం స్పెషలైజ్ చేయాలి. వన్స్ యూ డిసైడ్ ఎక్కడ స్పెషలైజ్ చేయాలో దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ విల్ ఆటోమేటికలీ బికమ్ క్లియర్. ఆ క్లారిటీ లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఆ క్లారిటీ తెచ్చుకున్నాక సర్టిఫికేషన్స్ ఆర్ రియలీ మేక్స్ a difference. Yeah, absolutely. The certifications make a lot of difference. ఇప్పుడు మనం బేసికలీ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. యూ వాంట్ టు బికమ్ అ స్పెషలిస్ట్ ఇన్ టైక్వాండో, యూ వాంట్ టు బికమ్ అ స్పెషలిస్ట్ ఇన్ కరాటే. సో కరాటేలో బేసిక్ బెల్ట్ వాడేసుకొని నేను కరాటే స్పెషలిస్ట్ అంటే ఎవరు నమ్మరు. కరెక్ట్, అంతే కదా. స్టార్టింగ్ బెల్ట్ వేసేసుకొని నేను కరాటే మాస్టర్ అంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. అదే మీరు నేను బ్లాక్ బెల్ట్ అని చెప్పారు అనుకోండి, అప్పుడు పీపుల్ అమ్మో ఇతను బ్లాక్ బెల్ట్ చాలా నైపుణ్యం ఉంది. ఎగ్జాక్ట్లీ, దే గాట్ ద బెంట్ ఆఫ్ మైండ్, దే వెంట్ త్రూ ద ట్రైనింగ్ అండ్ దే ఆర్ రిలయబుల్. అండ్ వాళ్ళని ఒకవేళ మనం వాళ్ళ ఒక స్కిల్ యూస్ చేస్తే ది అవుట్కమ్ విల్ బీ 100% సక్సెస్ఫుల్. That is what the certification assures. Yes, and they go through that assessment also, right? Exactly. They go through the assessment, they go through the training, they go through that orientation of the mind towards that. So certifications are very, very important. Very nice. So post certifications, now they'll have to enter into the industry. Avunandi. As a meer annattu SOC analyst annaru, right, or threat hunters antam. Avunu. Okay. So త్రూ ఇంటర్న్షిప్ చేసేసాక జాబ్లోకి ఎంటర్ అవ్వచ్చా? ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి, జాబ్లో ఎంట్రీ ఎలా ఉంటుందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇప్పుడు ఏమవుతుందంటే అగైన్ సమ్ ఆఫ్ ద రోల్స్లో చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే కొంచెం నాలెడ్జ్ ఉందా, అవేర్నెస్ ఉందా, సాక్ అనలిస్ట్ ఉన్నారనుకోండి, అంత పెద్ద సర్టిఫికేషన్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయరు. యాజ్ లాంగ్ యాజ్ వీళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ కొంచెం ఉంది, దట్ ఇంక్లినేషన్ ఉంది, ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది, అండ్ వాళ్ళని తీసుకొని మనం ట్రైన్ చేసి వాళ్ళని ఎక్స్పర్ట్స్గా కన్వర్ట్ చేసుకుందామని చాలా కంపెనీస్ అట్లా కూడా చేస్తాయి. సో పీడబ్ల్యూసీ కానీ, టెక్ మహీంద్రా కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ సాక్ అనలిస్ట్ని అలా తీసుకుంటారు వాళ్ళు. బట్ స్పెషలిస్ట్ రోల్స్కి వెళ్ళేసరికి then it becomes certification becomes prerequisite అనమాట. That becomes a criteria టు ఎంటర్. అంటే మీరు ఎథికల్ హ్యాకింగ్ టీంలో జాయిన్ అవుతారు, రెడ్ టీమింగ్ అంటాము, బ్లూ టీమింగ్ అంటాము, ఆ టీమ్స్లో మీరు జాయిన్ అవుతారు. సో మీకు నాలెడ్జ్ లేకుండా ఆ టీంలో జాయిన్ అవ్వడం ఇంపాసిబుల్. సో ఆ సర్టిఫికేషన్స్ తీసుకుంటే అది బికమ్స్ బేస్ ఎంట్రీ క్రైటీరియా అయిపోతుంది. దాని మీద మనం బిల్డప్ చేసుకుంటూ రావచ్చు అనమాట. ఆ బేస్ క్రైటీరియా మనం ఒకసారి తీసుకుంటే కంపెనీస్ ఆర్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఫర్దర్ ట్రైనింగ్ ఆల్సో. నేను సైబర్ సెక్యూరిటీ టెక్ మహీంద్రాలో 3 years రన్ చేశాను సైబర్ సెక్యూరిటీ. అక్కడ మేము ఏం చేసేవాళ్ళమంటే ది స్కిల్ సెట్స్ ఆర్ బికమింగ్ వెరీ కాంపిటేటివ్. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషన్లో మీరు ఉంటే యు ఆర్ హాట్ సార్ట్ ఆఫ్టర్ పర్సన్. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ట్రైన్డ్ పీపుల్. Even if trained people are available, it is very difficult to retain them because they are always in hot demand, and they get easily change from one company to another company. So మేము ఏం చేసేవాళ్ళం అంటే category of roles where certification is not mandatory, వాళ్ళని ఫ్రెషర్స్ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అప్స్కిల్ చేసుకుంటాం. బట్ కేటగిరీ ఆఫ్ రోల్స్ వేర్ సర్టిఫికేషన్ ఇస్ మ్యాండేటరీ, వీ టేక్ దెమ్. ఇట్స్ నాట్ దట్ వాళ్ళకి అడ్వాన్స్ సర్టిఫికేషన్స్ ఉండాలని కంపల్సరీ కాదు. బేసిక్ సర్టిఫికేషన్స్ తీసుకొని ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఇస్తూ దెన్ స్లోలీ అప్స్కిల్ చేసుకుంటూ వస్తాం అనమాట. అలా చేసేవాళ్ళం. Even during the job they do their further certifications. Yeah, absolutely. It's a continuous journey. It's part of IT job or any other job actually. ఈ సర్టిఫికేషన్స్ లో కూడా సమ్ ఆఫ్ ద సర్టిఫికేషన్స్ ఎక్స్పైరీ పీరియడ్ తో వస్తాయి. ఆ ఎక్స్పైరీ పీరియడ్ అయిపోయినాక సర్టిఫికేషన్ వ్యాలిడ్ ఉండదు. ఇప్పుడు సపోజ్ యూనో అగైన్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ఉందనుకోండి, CISSP ఉందనుకోండి, ఇట్స్ నాట్ దట్ వన్స్ మీరు సర్టిఫికేషన్ అయిపోతే యు ఆర్ సెట్ ఫర్ లైఫ్. ఎందుకంటే ఇప్పుడు మన సైబర్ హ్యాకర్స్ ఉన్నారు, దే ఆర్ ఆల్సో కమింగ్ విత్ న్యూ మెథడ్స్ ఆఫ్ హ్యాకింగ్.
అంతే కదా. దే ఆర్ ఆల్సో కమింగ్ విత్ న్యూ మెథడ్స్ ఆఫ్ హ్యాకింగ్. ఇప్పుడు మనం ప్రస్తుతం మన కంట్రీలో తీసుకుంటే డిజిటల్ అరెస్ట్ ఆర్ మేజర్ టాపిక్. అండ్ సైబర్ యాక్టర్స్ ఆర్ బికమింగ్ వెరీ యాక్టివ్ ఇన్ డిజిటల్ అరెస్ట్. మీరు వినే ఉంటారు పేపర్లో, వాళ్ళ అంతమంది డబ్బు కోల్పోయారు, ఎంతమంది డబ్బు కోల్పోయారు, డిజిటల్ అరెస్ట్. ఆ డిజిటల్ అరెస్ట్ ఎవరు చేస్తున్నారు? ఆ సైబర్ యాక్టర్సే చేస్తున్నారు కదా. వాళ్ళు ఫేక్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, ఆ ఫేక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫేక్ కేస్ క్రియేట్ చేస్తున్నారు. ఆ ఫేక్ కేస్ ఎంత బాగా క్రియేట్ చేస్తారంటే అది ఒరిజినల్ కేస్ లాగా అనిపిస్తుంది. అది తీసుకొని దాన్ని ర్యాన్సమ్ డిమాండ్ చేస్తున్నారు. పాపం తెలియని వాళ్ళు భయపడిపోయి, అమ్మో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి డిజిటల్ అరెస్ట్ వచ్చింది, ఫెడెక్స్ కాల్స్ డిజిటల్ అరెస్ట్ వస్తుంది, కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి డిజిటల్ అరెస్ట్ వస్తుంది. ఇదంతా చేసే వాళ్ళు ఎవరు? ఆ సైబర్ యాక్టర్సే చేస్తున్నారు, సైబర్ క్రైమ్ చేసే వాళ్ళే. ఈ మెథడ్స్ ఇంతకు ముందు లేవు, ఈ మెథడ్స్ కొత్తగా వస్తున్నాయి. ఆ పాత సర్టిఫికేషన్ తీసుకొని నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పర్టీస్ ఉంది ఈ మెథడ్లో హ్యాండిల్ చేయాలంటే అది కుదరని పని. సో అందుకనే కంటిన్యూస్ అప్గ్రేడ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అనదర్ గుడ్ ఎగ్జాంపుల్ ఇస్ ఇప్పుడు క్రిప్టో స్కామ్స్ అవుతున్నాయి. సో చాలామంది సైబర్ యాక్టర్స్ క్రిప్టో అనే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ మనకి 6-7 years బ్యాక్ ఈ కంట్రీలో లేదు. చాలామంది డబ్బాసకి పడి వాళ్ళు ఏం చేస్తున్నారు, క్రిప్టోలో పెట్టేస్తే నాకు డబ్బులు వచ్చేస్తాయి, ఇంత అమౌంట్ నేను క్రిప్టోలో పెట్టేస్తాను అంటారు. సో ఆ క్రిప్టో స్కామ్ అయినాక వాళ్ళు పోలీస్కి వెళ్ళడం కానీ ఆర్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళడం కానీ జరుగుతున్నప్పుడు పోలీస్కి తెలీదు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎట్లా రాయాలో. అసలు ఆ క్రిప్టో స్కామ్ అనేది వాళ్ళకి అర్థం కాదు. ఎక్స్పర్ట్కి సర్టిఫికేషన్ లేనప్పుడు వాడికి తెలీదు అదేంటి అని. సో ఎక్కడి నుంచి మీకు అడ్వైస్ వస్తుంది? అందుకనే కంటిన్యూస్ సర్టిఫికేషన్స్, అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ ఎంత క్రూషియల్ అవుతూ ఉంటే సో యువర్ సొల్యూషన్ షుడ్ ఆల్సో బి సో కాంప్లికేటెడ్. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. సో మీరు ఇప్పుడు సాక్ అనలిస్ట్కి బేసిక్ లెవెల్ జస్ట్ వితౌట్ సర్టిఫికేషన్స్ తీసుకుంటారు, స్పెషలైజ్ రోల్లో విత్ సర్టిఫికేషన్ తీసుకుంటారు. సో నౌ హౌ డూ ది సాలరీస్ డిఫరెన్షియేట్? అంటే ఎక్స్ టైమ్స్గా లైక్ హౌ డు ఇట్? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లికేషన్ సెక్యూరిటీ తీసుకున్నారనుకోండి. సో న్యూ అప్లికేషన్ ఇస్ డెవలప్డ్. ఇప్పుడు టుడే వి లివ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ యాప్స్. ఎవ్రీథింగ్ దట్ వీ డూ హ్యాస్ అన్ యాప్. నౌ దట్ ఆ ఒక యాప్ బికమ్స్ అ ఆపర్చునిస్టిక్ ఎంట్రీ పాయింట్ ఫర్ అ సైబర్ యాక్టర్. సో ది యాప్ ఎట్లా ఉండాలంటే, ఎంత బలంగా ఉండాలంటే ఆ యాప్ సైబర్ యాక్టర్స్ దాంట్లో ఎంటర్ అవ్వడానికి అసలు ఆస్కారం ఉండకూడదు. సో అప్పుడు దాన్ని మల్టిపుల్ వేస్గా మనం ఆ యాప్ని డెవలప్ చేసుకోవాలి, ఆ యాప్ని టెస్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, తను ఎక్స్పర్ట్ ఇన్ యాప్ సెక్యూరిటీ. ఇంకో పర్సన్ ఉన్నారు, తను యాజ్ ఎక్స్పర్ట్ ఇన్ సాక్ అనలిస్ట్. ఈ యాప్ సెక్యూరిటీ పర్సన్కి సాక్ అనలిస్ట్ పర్సన్కి ఈజీగా 2 to 2.5x డిఫరెన్స్ ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు చాలా మటుకు ఏమవుతుందంటే, మనం చూసేది వరల్డ్లో ఇంటర్నెట్ మనం అంటాం, వరల్డ్ వైడ్ వెబ్ అంటాం దాన్ని. అది మనం చూసేది ప్రాబబ్లీ 10% ఆఫ్ ద ఓవరాల్ వెబ్. సో దాన్ని మనం ఇంకొక టర్మినాలజీ యూస్ చేస్తాం, దాన్ని డీప్ వెబ్ అంటాం. ఆ డీప్ వెబ్కి వెళ్ళేది చాలా తక్కువ మంది ఉంటారు. దాన్ని మించింది డార్క్ వెబ్ అని ఉంది. ఆ డార్క్ వెబ్కి వెళ్ళే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే డార్క్ వెబ్లో మీ ఆపరేటింగ్ సిస్టమ్స్ పనిచేయవు. మీకు సఫారీ కానీ గూగుల్ క్రోమ్ కానీ అది యూస్ చేసి మీరు డార్క్ వెబ్లోకి వెళ్ళలేరు. దానికి సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, దాన్ని టార్ నెట్వర్క్స్ అంటారు అనమాట. అది పియర్ టు పియర్ బ్రౌజర్ సిస్టమ్ మీదనే పనిచేస్తుంది. మనకి మన గూగుల్ క్రోమ్ యూస్ చేయడం కానీ, మైక్రోసాఫ్ట్ బింగ్ యూస్ చేయడం కానీ, యాపిల్ సఫారీ యూస్ చేయడం కానీ అది పనిచేయవన్నమాట. ఆ డార్క్ వెబ్లో ఈ సైబర్ యాక్టర్స్ అందరూ ఉంటారు, ఈ సైబర్ క్రిమినల్స్ ఉంటారు. సో మీ పర్సనలీ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ అని ఇంతకు ముందు చెప్పాను కదా, అది యాక్చువల్లీ డార్క్ వెబ్లో ఉంటుంది. మీ ఇన్ఫర్మేషన్ ఆ డార్క్ వెబ్లో ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఆ సైబర్ యాక్టర్స్ అమ్మడము కొండం చేస్తూ ఉంటారు మీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఆ డార్క్ వెబ్లో మన వల్నరబిలిటీ ఏంటి, మన ఎక్స్పోజర్ ఏంటి, డార్క్ వెబ్లో డెప్త్లో వెళ్ళాలి అంటే
అగైన్ మీకు ఎక్స్పర్ట్స్ అవసరం ఉంటుందన్నమాట. నార్మల్ సైబర్ సెక్యూరిటీ పీపుల్ అది చేయలేరు. ఆ ఎక్స్పర్ట్స్ చాలా అరుదుగా ఉంటారు. ఓకే. ఆ ఏరియాలో మీరు ఇది మీ కెరియర్ డెవలప్ చేసుకోవాలి అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సాక్ అనలిస్ట్ శాలరీ, డార్క్ వెబ్ స్పెషలిస్ట్ శాలరీలో 5 to 10x డిఫరెన్స్ వచ్చేస్తుంది. యా, the more deep you go into the అంతే. subject, The more and specialization you do, yeah, higher is the reward. yes. Okay. సో అట్లా దాంట్లో కూడా ఇప్పుడు చాలామంది కంపెనీస్, చాలా ఇజ్రాయిలీ కంపెనీస్ ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ కంపెనీస్. ఇండియాలో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డార్క్ వెబ్లో ఉందా లేదా, అంటే ఏముంటాయి కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషను, ఆ కంపెనీ కస్టమర్స్ ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్, అది లీక్ అయిపోయిందంటే కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయిందంటే మీ అప్లికేషన్ సెక్యూర్ ఉండవు, మీ బ్యాంక్ డీటెయిల్ సెక్యూర్ ఉండదు, మీ సోషల్ మీడియా అకౌంట్ సెక్యూర్ ఉండదు, మీ జీమెయిల్ అకౌంట్ సెక్యూర్ ఉండదు. అది కనుక్కోవాలి అంటే దెన్ మీరు ఆ డార్క్ వెబ్ స్పెషలిస్ట్ని యూస్ చేయాలన్నమాట. వాళ్ళు ఆ డార్క్ వెబ్లోకి వెళ్ళి వాళ్ళ టూల్స్, టెక్నిక్స్ యూస్ చేసి వాళ్ళు చెప్తారు, శ్రీలక్ష్మి గారు మీ ఏజ్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది, శ్రీలక్ష్మి గారు మీ గూగుల్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ కూడా డార్క్ వెబ్లో ఉంది. ఇది జరుగుతుంది ఇవాళ. సో అది కనుక్కోవాలంటే ఆ స్పెషలిస్ట్ కావాలి, అండ్ దే డోంట్ కమ్ చీప్. యా, ఆబ్వియస్లీ యూ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. రైట్. యా, ఇంతమందుకు మనము రెడ్ టీమ్ వర్సెస్ బ్లూ టీమ్ అని అనుకున్నాము. సో రెడ్ టీమ్ అంటే ఏం చేస్తారు, బ్లూ టీమ్ అంటే ఐ హ్యావ్ ఎన్ అండర్స్టాండింగ్ ఫర్ అవర్ స్టూడెంట్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక చెప్పాను కదా, కంపెనీస్ వాళ్ళు చాలా యాంగ్షియస్. మన కంపెనీ నెట్వర్క్లో ఎంతమంది సైబర్ యాక్టర్స్ ఉన్నారు, ఏమవుతుందంటే ఇప్పుడు వరల్డ్లో మీరు ఏ సైబర్ అటాక్ తీసుకున్నా కానీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ రివార్డింగ్ అటాక్ దానికి సుమారుగా 120 to 180 days పడుతుంది. అంటే సైబర్ యాక్టర్ వాడు కంపెనీలో ఇవాళ ఎంటర్ అయిపోయాడు, ఎంటర్ అయిపోయిన వెంటనే అటాక్ చేయడు. వాళ్ళు అంతా నేర్చుకుంటారు అనమాట కంపెనీ గురించి, కంపెనీ సిస్టమ్స్, కంపెనీ వీక్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అవంతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆపర్చునిస్టిక్ టైమ్ వాళ్ళు అటాక్ చేస్తారు. దిస్ ఇస్ ద నార్మ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో దాని ద్వారా మనకేం తెలుస్తుంది అంటే వీళ్ళు ఇవాళ అటాక్ అయిందంటే వీళ్ళు 100, 120, 180 days బ్యాక్ నుంచి మన కంపెనీలో దూరి ఉన్నారు, మన నెట్వర్క్లో దూరి ఉన్నారు. అది కనుక్కోవాలి అంటే ఈ రెడ్ టీమ్, బ్లూ టీమ్స్ వస్తాయి అన్నమాట. సో ఒక టీము ట్రై టు ప్రొటెక్ట్ ద సిస్టమ్స్, ఇంకో టీము ట్రైస్ టు అటాక్ ద సిస్టమ్స్. సో ద టీమ్ విచ్ ఇస్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ ద సిస్టమ్ దాన్ని బ్లూ టీమ్ అంటాము. ద టీమ్ విచ్ ఇస్ ట్రయింగ్ టు అటాక్ ద సిస్టమ్స్ దాన్ని రెడ్ టీమ్ అంటాం. అందుకనే రెడ్ అంటే డేంజర్. సో అటాక్ ద సిస్టమ్ అంటే అవుట్ సైడర్స్ హూ వుడ్ లైక్ టు అటాక్. అంటే వీళ్ళు కంపెనీనే డెవలప్ చేస్తుంది వాళ్ళని, రెడ్ టీమ్, బ్లూ టీమ్ అని కంపెనీయే డెవలప్ చేస్తుంది. కొన్నిసార్లు వాళ్ళు అవుట్ సైడ్ ఎక్స్పర్ట్స్ ని హైర్ చేసుకుంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మీ కంపెనీ సిస్టమ్స్ అన్నీ చూసి, మీ వెబ్సైట్స్ కానీ, మీ సర్వర్స్ కానీ, మీ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, మీ నాక్ కానీ అవన్నీ చూసి వాళ్ళు ట్రై టు సీ ఇఫ్ దెర్ ఇస్ అ వీక్ పాయింట్ అండ్ ట్రై టు ఎంటర్ త్రూ ద వీక్ పాయింట్. ద రెడ్ టీమ్ ఈస్ ట్రయింగ్ టు ఎంటర్ త్రూ ద వీక్ పాయింట్ అండ్ బ్లూ టీమ్ ఈస్ ట్రయింగ్ టు స్టాప్ దట్ ఎంట్రీ టు ద. దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే ఇట్స్ లైక్ దిస్, మనం హెల్దీగా ఉన్నాం, మనం ఇయర్లీ ఒక మెడికల్ చెకప్కి వెళ్తాం. ఆ మెడికల్ చెకప్ రిపోర్ట్లో మనకు తెలుస్తుంది ఆ పారామీటర్స్ని బట్టి, బ్లడ్ టెస్ట్ని కానీ, డయాగ్నోస్టిక్ టెస్ట్ కానీ, స్కానింగ్ బట్టి మనకు తెలుస్తుంది లోపల ఏదో ప్రాబ్లం ఉంది అని. సో దిస్ హెల్త్ చెక్ ఫర్ సెక్యూరిటీ ఈజ్ ద రెడ్ టీమ్ అండ్ ద బ్లూ టీమ్ అనమాట. సో రెడ్ టీమ్ వాళ్ళ ఇంటెంట్ ఏంటంటే ఆ కంపెనీ ఒక వీక్ పాయింట్ ఐడెంటిఫై చేసి దాన్ని క్యాష్ చేసుకోవడం వాళ్ళ ఇంటెంట్ కాదు. అది టు మేక్ దెమ్ అవేర్ దట్ ఇట్లాంటి వీక్ పాయింట్స్ ఉన్నాయి, ఈ వీక్ పాయింట్స్ని మనం ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అనే ఉద్దేశమే రెడ్ టీమ్ది. కరెక్ట్.
అబ్సల్యూట్లీ. అది లేకపోతే దెన్ మనకు తెలీదు కదా. అప్పుడు సైబర్ యాక్టర్ ఎంటర్ అవుతాడు, అవును. ఎథికల్ హ్యాకర్ ఎంటర్ అవ్వడు. ఇన్స్టెడ్ యూ షుడ్ హ్యావ్ రెడ్ టీమ్. అందుకనే ఇప్పుడు మీరు వర్డ్ ఎథికల్ హ్యాకింగ్ అని తీసుకుంటే దాని ఏం చెప్తుంది ఆ వర్డ్? నేను హ్యాక్ చేస్తున్నాను, కానీ నేను ఎథికల్ పర్పస్కి హ్యాక్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ హ్యాకింగ్ ఫర్ బ్యాడ్ ఇంటెంట్, అనెథికల్. నేను గుడ్ ఇంటెంట్తో హ్యాక్ చేస్తున్నాను, అందుకే నేను ఎథికల్ హ్యాకర్ని. కరెక్ట్. సో ఇలా ఆర్గనైజేషన్లో యూ గెట్ ఇన్ టు ది రోల్. అవునండి. సో నౌ ఆ కెరియర్ ప్రోగ్రెషన్ ఉంటుంది కదా సైబర్ సెక్యూరిటీ. సో నౌ ఒక సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ రోల్ కావచ్చు, ఇటువంటి కెరియర్ ల్యాడర్లో వెళ్ళాలంటే హౌ ఈజ్ అ ప్రోగ్రెషన్? సో ప్రోగ్రెషన్ కొన్ని చాలా క్విక్ అండ్ ఫాస్ట్ ఉంటాయి, కొన్ని స్లో అండ్ స్టడీ ఉంటాయి. సో క్విక్ అండ్ ఫాస్ట్ తీసుకున్నారంటే నేను ఇందాక చెప్పాను స్ప్లంక్ గురించి. స్ప్లంక్ వాళ్ళు 3-4 yearsలో చాలా అద్భుతంగా గ్రో అయింది, నేను చూసాను అనమాట. శాలరీ బికమింగ్ 5x 10x కూడా అయిపోతుంది, డిపెండింగ్ అపాన్ వాళ్ళ స్కిల్ సెట్ అండ్ ఎక్స్పర్టీస్. కొన్ని రోల్స్లో స్లో అండ్ స్టడీ వెళ్తారు. రిస్క్ అసెస్మెంట్ రోల్స్ ఉంటాయి, గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లయన్స్ రోల్స్ ఉంటాయి. అక్కడ అంత ఫాస్ట్గా గ్రోత్ దొరకకపోవచ్చు. బట్ న్యూ సిస్టమ్స్, న్యూ టెక్నాలజీ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలోనే ఇప్పుడు దెర్ ఆర్ సమ్ గుడ్ కంపెనీస్. మీరు పాలో ఆల్టో నెట్వర్క్స్ అని విని ఉంటారు. దే ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఈ సైబర్ సెక్యూరిటీలో. Zscaler అనే కంపెనీ మీరు విని ఉంటారు. Zscaler ఆల్సో డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు Zscaler ఏం చేస్తుందంటే ఎస్పెషలీ డ్యూరింగ్ కోవిడ్ టైం చాలామంది ఎంప్లాయీస్ రిమోట్గా వర్క్ చేశారు. మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు యూఆర్ ఇన్ అ వెరీ సెక్యూర్ సిచ్యువేషన్, సేఫ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సేఫ్ ఎన్వైరన్మెంట్ బికాస్ ఆఫీస్ మీరు స్ట్రెంగ్తన్ చేసుకున్నారు, ఒక కోట లాగా దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకున్నారు. మూమెంట్ ఎంప్లాయీ రిమోట్గా వర్క్ చేస్తున్నప్పుడు దెన్ ఇంటర్నెట్ ద్వారా ఎంప్లాయీ వస్తున్నాడు, ఆ వర్క్ అంతా ఇంటర్నెట్ ద్వారా అవుతుంది. ఆ ఇంటర్నెట్లో సైబర్ యాక్టర్ క్యాన్ ఆల్సో బీ సిట్టింగ్ దేర్ అనమాట. సో ఇప్పుడు ఈ Zscaler ఏం చేసింది, Zscaler వాళ్ళు Zscaler ప్రైవేట్ యాక్సెస్, Zscaler ఇంటర్నెట్ యాక్సెస్ అని ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చారు అనమాట. సో దాన్ని జియా అని అంటారు అనమాట. ఈ ప్రోడక్ట్స్ వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఎక్కడైనా ఉండొచ్చు, మేము వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఎంత రిమోట్ వర్కింగ్ చేసినా, ఎంత హైలీ కాన్ఫిడెన్షియల్, స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్లో వర్క్ చేసినా, ఆ డాక్యుమెంట్ మీరు ఎక్స్చేంజ్ చేసినా, మా అష్యూరెన్స్ ఏంటంటే అది సైబర్ యాక్టర్స్కి చిక్కదు. ఎంత అటాక్ చేసినా కానీ, సైబర్ యాక్టర్స్ చేసినా కానీ, ఈ నెట్వర్క్ ద్వారా మీరు వస్తే సైబర్ యాక్టర్స్కి ఇంపాసిబుల్ టు పుట్ దియర్ హ్యాండ్స్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్. ఈ అష్యూరెన్సెస్ వల్ల చాలా కంపెనీస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దోస్ ప్రోడక్ట్స్ అనమాట. అందులో కానీ మీరు స్పెషలైజ్ చేస్తే యువర్ కెరియర్ విల్ టేక్ ఆఫ్ లైక్ ఎనీథింగ్. సో అవి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అదే కాకుండా ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి. జీరో ట్రస్ట్ అని అంటారు అనమాట. దాని తర్వాత సాసీ అని ఉంది, దాన్ని సెక్యూర్ యాక్సెస్ సర్వీస్ ఎడ్జ్ అని అంటారు అనమాట. దాన్ని సిస్కో వాళ్ళు తీసుకొని వచ్చారు సాసీ. Zscaler వాళ్ళు సాసీ తీసుకొని వస్తున్నారు, చాలామంది తీసుకొని వస్తున్నారు. అదేంటంటే దాంట్లో మేము ఎవరిని నమ్మము, జీరో ట్రస్ట్ అంటేనే అది, మేము ఎవరిని నమ్మము. మా CEO కానీ ఈ అప్లికేషన్ యాక్సెస్ చేసినా కానీ నేను నమ్మను. మా CEO నాకేం తెలుసు, CEOనా లేకపోతే సైబర్ యాక్టర్ CEO క్రెడెన్షియల్స్ తీసుకొని వస్తున్నాడా నాకు తెలీదు. జస్ట్ బికాజ్ CEO యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసిందని నేను ప్రయారిటీ యాక్సెస్ ఇవ్వలేను CEOకి. దాన్నే జీరో ట్రస్ట్ అంటారు అనమాట. నేను నమ్మను, ఎవరిని నమ్మను, జీరో ట్రస్ట్. ఎవ్రీ టైం ఎవడొచ్చినా కానీ నేను వ్యాలిడేట్ చేస్తాను. దట్ ఈస్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ జీరో ట్రస్ట్. దాంట్లో వీ స్టార్ట్ డెవలపింగ్ ప్రోడక్ట్స్, సర్వీస్ ఆఫరింగ్స్ అండ్ ఇంప్లిమెంటేషన్. అది లేటెస్ట్ హాటెస్ట్ సబ్జెక్ట్ సైబర్ సెక్యూరిటీలో. దాంట్లో నేను స్పెషలైజ్ చేశాను అనుకోండి, కంపేర్డ్ టు మెనీ అదర్ పీపుల్ హూ స్పెషలైజ్ ఇన్ దాట్, దెన్ మై కెరియర్ పాత్, మై సాలరీ స్ట్రక్చర్ ఈస్ అన్ఇమాజినబుల్. గ్రేట్. సో అవి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఎస్, ఆబ్వియస్లీ. In any career, if you have to progress, you definitely have to upskill yourself with these certifications. Exactly. Correct. So, manamu, does cyber security differs
based on industries or is it the same way? A good question. Cybersecurity practices and concepts are the same అండి ఎనీ ఇండస్ట్రీ తీసుకున్నా కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దెర్ ఆర్ సమ్ ఇండస్ట్రీస్ విచ్ యూస్ లెగసీ టెక్నాలజీ. వాళ్ళకి చాలా లెగసీ టెక్నాలజీ ఉంటుంది. కనెక్టెడ్ డివైసెస్ మే నాట్ బీ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ తీసుకొని న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ తీసుకుంటే ఓల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో దాన్ని మనం టెక్నికలీ స్కాడా సిస్టమ్స్ అంటాం, ఐసిఎస్ సిస్టమ్స్ అంటాం మనం. దాంట్లో ఓటీ ఆపరేషనల్ టెక్నాలజీ అనేది అంత ఎక్కువగా ఉండకపోవచ్చు, కనెక్టెడ్ డివైస్ అనేవి అంత ఎక్కువగా ఉండకపోవచ్చు అనమాట. సో అక్కడ సైబర్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ అప్రోచెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అదే మీరు లేటెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నారనుకోండి, దాంట్లో వాళ్ళు ఎవ్రీథింగ్ ఫ్యాక్టరీ ఇట్ సెల్ఫ్ క్యాన్ బి రిమోట్ కంట్రోల్డ్. సో వెన్ ద ఫ్యాక్టరీ ఈస్ రిమోట్ కంట్రోల్డ్, విచ్ మీన్స్ OT is to a higher extent. Operational technology is towards a very high extent, which means IoT devices are to a much higher extent. ఇది IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. డబల్ IoT అని కూడా ఉన్నాయి, ఇండస్ట్రియల్ IoT అంటారు దాన్ని. దేస్ ఆర్ వెరీ హై. సో ఇప్పుడు ఈ రెండు, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, బట్ వన్ ఈజ్ ఎట్ అ లోవర్ స్కేల్ ఆఫ్ అడాప్షన్ అండ్ అనదర్ వన్ ఇస్ ఎట్ అ హయ్యర్ స్కేల్ ఆఫ్ అడాప్షన్. సో దాంట్లో కూడా డిఫరెన్సెస్ వచ్చేస్తాయి, విత్ ఇన్ ద ఇండస్ట్రీ కూడా చాలా డిఫరెన్సెస్ వస్తాయి అన్నమాట. సో ఆ సైబర్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ కానీ అప్రోచెస్ కానీ ద టెక్నాలజీ కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్లో ఉన్నారు అని. ఇట్ నాట్ ఓన్లీ చేంజెస్ అమాంగ్స్ట్ ద వర్టికల్స్, బట్ విత్ ఇన్ ద వర్టికల్ ఆల్సో ఇట్ చేంజెస్ rapidly and dramatically. Okay. Same when you're implementing మన ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి కదా, రైట్, లైక్ యూ సే NIST ISO ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్స్, హౌ డు దే డిఫర్? సో ఫ్రేమ్వర్క్స్ కూడా దేర్ మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ అవైలబుల్ అండి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ యూస్ ద ఫ్రేమ్వర్క్స్. టుడే మన వరల్డ్లో సైబర్ అటాక్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అండ్ దీంట్లో వచ్చింది ఏంటంటే సైబర్ అటాక్స్, మీకు ఇండివిజువల్ సైబర్ అటాక్స్ వస్తే బాగానే ఉంటుంది, పర్వాలేదు, మీరు మేనేజ్ చేయొచ్చు. కానీ దీంట్లో దెర్ ఆర్ మోర్ ఆర్గనైజ్డ్ ఆపరేటింగ్ గ్రూప్స్, వాటిని మనము APTs అంటాం, అడ్వాన్స్ పర్సిస్టెంట్ థ్రెట్ గ్రూప్స్ అని అంటాం. వీళ్ళకి గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంది. సో దే ఆర్ యాక్చువల్లీ ఎంకరేజ్డ్ బై గవర్నమెంట్. రష్యన్ APT గ్రూప్స్ ఉన్నాయి, చైనీస్ APT గ్రూప్స్ ఉన్నాయి, యుక్రెయిన్ APT గ్రూప్స్ ఉన్నాయి, పాకిస్తాన్ APT గ్రూప్స్ ఉన్నాయి, ఈవెన్ ఇండియన్ APT గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు దే ఆర్ అటాకింగ్ సావరిన్ సిస్టమ్స్. సో దానికి ఫ్రేమ్వర్క్స్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి. దాంట్లో ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రేమ్వర్క్ మనం ఇప్పుడు సైబర్ అటాక్ని బేసిస్గా తీసుకుంటే, ఎక్కడైతే అటాక్ ఉంటుందో అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉందో అక్కడ కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, ఎక్కడైతే కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయో అర్నింగ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. సో సిన్స్ మన షో ఈజ్ ఆన్ గుడ్ కెరియర్ ఆపర్చునిటీస్ అండ్ గుడ్ అర్నింగ్ పొటెన్షియల్, లెట్స్ టేక్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అడ్వాన్స్ పర్సిస్టెంట్ థ్రెట్ గ్రూప్స్. ఈ APT గ్రూప్లో మనం తీసుకుంటే ఫ్రేమ్వర్క్స్ అనేవి వరల్డ్లో ద బెస్ట్ ఫ్రేమ్వర్క్ ఇస్ అవైలబుల్, దాన్ని మైటర్ అటాక్ ఫ్రేమ్వర్క్ అని అంటాం అనమాట. మైటర్ అటాక్ ఫ్రేమ్వర్క్, MITRE ATT అండ్ CK అని అంటాం దాన్ని. దాంట్లో ఏ ఫ్రేమ్వర్క్ ఏం చెప్తుందంటే, వరల్డ్లో ఎక్కడైనా అటాక్ అవ్వని ఆర్ అటాక్ అవ్వబోతుంటే వీళ్ళు ఆ టెక్నిక్ ఏంటి, ఆ టాక్టిక్ ఏంటి అని ఒక ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సైబర్ అటాక్ ఏంటి, దొంగతనం, అంతే కదా. సైబర్ అటాక్ ఏంటి, అది దొంగతనం. మన ఇంట్లో చూస్తాం, ఇంట్లో మనం ఇది ఎక్కువగా నిఘా లేకపోతే దొంగతనాలు ఎక్కువ అవుతాయి. ఆ ప్యాటర్న్ మనకి తెలిసిపోతుంది. ఎలా అవుతుంది, పొద్దున వస్తున్నారా, మధ్యాహ్నం వస్తున్నారా, రాత్రి వస్తున్నారా, అంటే వీళ్ళు చేస్తున్నారా అని చెప్పట్లేదు, డొమెస్టిక్ హెల్ప్స్ చేస్తున్నారా ఆర్ డెలివరీ బాయ్స్ వచ్చి చేస్తున్నారా, ఒక ప్యాటర్న్ మనకి అర్థమైపోతుంది. అదే ప్యాటర్న్ సైబర్ యాక్టర్కి కూడా వర్తిస్తుంది అనమాట. ఆ ప్యాటర్న్ వీడు ఎలా వస్తున్నాడు, ఏం టూల్ యూస్ చేస్తున్నాడు, ఏం టెక్నిక్ యూస్ చేస్తున్నాడు, దాన్నంతా ఈ మైటర్ అటాక్ ఫ్రేమ్వర్క్ వాళ్ళు స్టడీ చేసి ఆ ఫ్రేమ్వర్క్ మనకి అవైలబుల్గా మనకి యాక్సెస్ ఇస్తారనమాట. ఆ ఫ్రేమ్వర్క్స్ని మనం ప్రొయాక్టివ్గా చదివామంటే మనకి తెలిసిపోతుంది
ఈ సైబర్ అటాకర్స్ ఎలా వస్తున్నారు, మనకి ఆ సిగ్నల్స్ కనిపిస్తే ఈ ఫ్రేమ్వర్క్ యూస్ చేసి మనం వాళ్ళని ముందే పట్టేసుకోవచ్చు, ఆ అటాక్ని డిఫ్లెక్ట్ చేయొచ్చు అనమాట. ఆ ఫ్రేమ్వర్క్స్ ఆర్ నౌ బికమింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద వరల్డ్ టుడే. దేర్ ఆర్ బేసిక్ హైజీన్ ఫ్రేమ్వర్క్స్, మీరు చెప్పింది యూనో ఐఎస్ఓ ఫ్రేమ్వర్క్ కానీ ఎన్ఐఎస్టి ఫ్రేమ్వర్క్ కానీ, దీస్ ఆర్ ఆల్ హైజీన్ ఫ్రేమ్వర్క్స్ విచ్ ఆర్ గుడ్, విచ్ యూ వాంట్ టు కంప్లై. బట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎక్స్ట్రాడినరీ కెరియర్ ఇన్ దిస్ ఫీల్డ్, మీరు మైటర్ అటాక్ ఫ్రేమ్వర్క్స్ ని చదవాలి, మీరు ఏపీటీ గ్రూప్స్ మీద ఫోకస్ చేయాలి. Those are the groups, if you are able to focus in that particular area, there is no looking back in your career. వండర్ఫుల్. సో ఇప్పుడు మనం థ్రెట్స్ గురించి మాట్లాడుకుంటే, వాట్ ఆర్ ది కామన్ సైబర్ థ్రెట్స్ దట్ వీ యూజువలీ సీ ఇన్ ద ఇండస్ట్రీ? వాళ్ళ టూల్స్ ఎట్లా అప్డేట్ అవుతున్నాయంటే, కామన్ సైబర్ థ్రెట్ ఈ రోజుల్లో చూసుకుంటే ఫిషింగ్ అటాక్ అంటాం అనమాట. ఆ ఫిషింగ్ అటాక్ మీకు ఇది ఎస్బీఐ నుంచి వచ్చేస్తుంది మెసేజ్, మీ పాయింట్స్ ఎక్స్పైర్ అవుతున్నాయి. చాలామంది ఎస్బీఐ కార్డు కూడా ఉండదు, అరే పాయింట్స్ ఎక్స్పైర్ అయిపోతున్నాయి ఈ లింక్ మీద కొట్టేద్దామని, కొట్టినాక వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది, అరే నా దగ్గర ఎస్బీఐ కార్డు లేదు కదా, ఈ లింక్ని నేను ఎందుకు కొట్టాను అని. అది వాస్తవం, అది జరిగేది అంతే. ఆ పాయింట్స్ ఎక్స్పైర్ అయిపోతున్నాయి, క్రెడిట్ పాయింట్స్ ఎక్స్పైర్ అయిపోతున్నాయి, ఆర్ మీ ఈ ఈమెయిల్లో ఇది క్లిక్ చేస్తే మీ ఈమెయిల్కి కూపన్ వస్తుంది, బోనస్ వస్తుంది అని అలా ల్యూర్ చేస్తూ ఉంటారు. అది ఫిషింగ్ మెయిల్స్, ఫిషింగ్ అటాక్స్, అదొకటి. ఇంకొకటి మాల్వేర్. ఇప్పుడు వరల్డ్లో ద మోస్ట్ డేంజరస్ ప్రోగ్రామ్ ఇస్ క్రిప్టో మైనర్. చాలామంది ఏం చేస్తారంటే, ఈ క్రిప్టో మైనర్ నేను పెట్టేసుకుంటే బిట్ కాయిన్స్ మైనింగ్ అయిపోతాయి నా ఫోన్ ద్వారా, నాకు బిట్ కాయిన్స్ వస్తాయని చాలా యాప్స్ అట్లా ప్రామిస్ చేస్తూ ఉంటాయి. ఆ యాప్స్ బిట్ కాయిన్ మైన్ చేయట్లేదు, మీ ఫోన్ ఇన్ఫర్మేషన్ని మైన్ చేస్తున్నాయి అన్నమాట. దట్స్ అన్ అనదర్ ఫార్మ్ ఆఫ్ అటాక్. బట్ ద మోస్ట్ డేంజరస్ అటాక్ విచ్ has happened in the world, they are called as zero click exploits. జీరో క్లిక్ ఎక్స్ప్లాయిట్ ఏంటంటే, మీరు దేని మీద క్లిక్ చేయలేదు, బట్ అవి ఎట్లా వస్తున్నాయంటే, మీ ఫోన్లో ఇవి వస్తుంటాయి, మీకు ఆండ్రాయిడ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేయండి, ఈ సిస్టమ్ అప్గ్రేడ్ చేయండి, ఆ సిస్టమ్ అప్గ్రేడ్ చేయండి, కనెక్టెడ్ టీవీస్లో కూడా వస్తుంది ఇది అప్గ్రేడ్ చేయండి అని. అది మనం సరిగా అప్గ్రేడ్ చేయకపోతే సైబర్ యాక్టర్ అప్గ్రేడ్ వల్ల వస్తున్నాడు అనమాట. సో మీరు ఎక్కడ లింక్ క్లిక్ చేయలేదు, ఏమీ చేయలేదు, బట్ మీరు అనుకున్నారు అది జెన్విన్ అప్గ్రేడ్ అనుకున్నారు. ఆ జెన్విన్ అప్గ్రేడ్ ద్వారా మనము ఇది సరైన నిఘా, కాన్షియస్నెస్, అలర్ట్నెస్ లేకపోతే వాడు ద్వారా రావచ్చు సైబర్ యాక్టర్. దట్ ఈస్ బికమింగ్ వెరీ పాపులర్ ఇన్ ద వరల్డ్ టుడే. ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్ టైంలో ఒక అటాక్ మొత్తం యుఎస్ని షేక్ చేసేసింది, దాన్ని సోలార్ విండ్స్ అటాక్ అని అంటాం. ఆ సోలార్ విండ్స్ అటాక్లో ఏమైంది, ఏపీటీ గ్రూప్స్ అగైన్ స్పాన్సర్డ్ బై రెస్పెక్టివ్ గవర్నమెంట్స్, బికాస్ దే వేర్ అటాకింగ్ యుఎస్ గవర్నమెంట్ బాడీస్. వీళ్ళు ఏం చేశారు, సోలార్ విండ్స్ అనే కంపెనీ ద్వారా వచ్చి ఆ కంపెనీలో అప్గ్రేడ్ ట్రిగర్ చేసి, ఆ కంపెనీకి తెలియకుండా అప్గ్రేడ్ ట్రిగర్ చేశారు. సో ప్రతి ఒక్క కస్టమర్ ఏం చేశాడు, అప్గ్రేడ్ వస్తుంది కంపెనీ ద్వారా, ఆ క్లిక్ కొట్టేసరికి మాల్వేర్ డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఆ మాల్వేర్ డౌన్లోడ్ అయినాక ఆ సోలార్ విండ్స్ ద్వారా దే వెంట్ టు ద గవర్నమెంట్ సైట్స్, గవర్నమెంట్ సిస్టమ్స్. ఇప్పుడు గవర్నమెంట్లో పనిచేసేవాడు క్లిక్ చేసాడా లింక్? లేదు, వాళ్ళు క్లిక్కే చేయలేదు. వాళ్ళు ఏం చేశారు, ఇదేదో ఒక జెన్విన్ అప్గ్రేడ్, ఎందుకంటే కంపెనీ ద్వారా నోటిఫికేషన్ వచ్చింది, దానివల్ల నేను అప్గ్రేడ్ చేశాను. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏదైనా జెన్విన్ అప్గ్రేడ్ అని నోటిఫికేషన్ వస్తే వెంటనే ఫాస్టెస్ట్ ఫింగర్ విన్స్ అన్నట్టు మీరు చేయకూడదు. దాని మీద యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అది జెన్వినా కాదా. దాని మీద మీరు కొంచెం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ యూస్ చేసి, అది జెన్విన్ అని 200% ప్రూవ్ అయిన తర్వాతనే మీరు అప్గ్రేడ్ చేయాలి.
అది వస్తుంది, అదొకటి. లైక్ ప్లస్ వన్ ఆఫ్ ది యూస్ కేసెస్ మైక్రోసాఫ్ట్ ది రీసెంట్ గా అయింది కదా. చాలా అయినాయి, చాలా అవుతున్నాయి అట్లా. సోలార్ విండ్స్ అని, కలోనియల్ పైప్ లైన్ అటాక్ అని, అట్లా అట్లా చాలా చాలా అవుతున్నాయి. అది కాకుండా మనం చాలా మాటకి ఏం చేస్తాం అంటే, అరే ఇది నాకు చాలా కన్వీనియంట్ ఉంది, మీరు ఏదైనా యాప్కి వెళ్తే గూగుల్ అడుగుతుంది షుడ్ ఐ యూస్ గూగుల్ అథెంటికేషన్. మనం అంటే అరే మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎందుకు పెట్టాలి, గూగుల్ అథెంటికేషన్ ఇచ్చేద్దాం. బట్ చాలామంది రియలైజ్ చేయండి ఏంటంటే, ఒక్కసారి మీరు అథెంటికేషన్ ఇచ్చారంటే అది లైఫ్ లాంగ్ యాప్కి అథెంటికేషన్ ఇస్తున్నారు. సో మనం అనుకుంటాం మన లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది, అథెంటికేషన్ ఇచ్చేద్దాం అని. నేను దాంట్లో తప్పని చెప్పట్లేదు, అన్ని యాప్స్కి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఏదో చిన్న చిన్న యాప్స్, లోకల్ సర్వీస్ ప్రొవైడర్ యాప్, లోకల్ సప్లయర్, ఇవాళ ఏంటి కమ్యూనిటీలో క్యాబ్ డ్రైవర్ కూడా యాప్ వచ్చేస్తుంది, మేడ్ సప్లయర్కి కూడా యాప్ వచ్చేస్తుంది, కార్ క్లీనర్ కంపెనీకి కూడా యాప్ వచ్చేస్తుంది. అట్లాంటి యాప్స్లో మనము ఇవ్వకూడదు, ఆర్ ఇచ్చినా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇవన్నీ చాలామందికి తెలీదు. ఓకే, ఇది మనం కొన్ని వింటుంటాం కదా, బిగ్ బౌంటీ అని, అవునండి, సిటిఎఫ్, క్యాప్చర్ ది ఫ్లాగ్ అని. ఓకే, సో వాటిలో పార్టిసిపేషన్ ఇంపార్టెన్స్ ఒకసారి చెప్తారా? సో ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఎథికల్ హ్యాకర్ రోల్ చెప్పాను, బ్లూ టీమ్ రెడ్ టీమ్ రోల్ చెప్పాను. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నా, మీరు డాక్టర్ అయి ఉండొచ్చు, మీరు కార్పొరేట్ హాస్పిటల్కి పనిచేస్తున్నారు, ఆర్ యూ కెన్ వర్క్ ఆన్ యువర్ ఓన్, అండ్ బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫిషియన్సీ యూ మే బీ ఎర్నింగ్ మోర్ దెన్ అ కార్పొరేట్ డాక్టర్ సాలరీ, రైట్? ఇట్లా ఎథికల్ హ్యాకర్కి కూడా అలా ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. సో నేను కంపెనీలో బ్లూ టీమ్ రెడ్ టీమ్కి వర్క్ చేయాలా, లేకపోతే నా ఇండిపెండెంట్గా వర్క్ చేయాలా? సో ఇండిపెండెంట్గా నేను వర్క్ చేసినప్పుడు నేనేం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ కార్డో, వీసా నెట్వర్కో, ఆర్ గవర్నమెంట్ నెట్వర్కో, నేను వాళ్ళని కాన్స్టెంట్లీ నేను చూస్తున్నాను అనమాట. వాళ్ళ అప్గ్రేడ్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ అప్డేట్స్ ఎక్కడ ఉన్నాయి, దాంట్లో వల్నరబిలిటీ ఎక్కడ ఉంది. సో ఆ వల్నరబిలిటీ నేను ఐడెంటిఫై చేసి, కంపేర్ టు మెనీ బిఫోర్ నేను ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే ఆ కంపెనీకి నేను వెళ్ళి చెప్పచ్చు అనమాట, ఇట్లా వల్నరబిలిటీ నేను ఐడెంటిఫై చేశాను, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ అనెథికలీ వాడితే నేను సైబర్ యాక్టర్ అయిపోతాను, నేను సైబర్ క్రిమినల్ అయిపోతాను. బట్ నేను ఎథికలీ ఆ కంపెనీకి వెళ్ళి, బాబు మీ దాంట్లో ఈ వల్నరబిలిటీ ఉంది, ఈ వల్నరబిలిటీ మీరు ప్లగ్ చేయండి అని చెప్తాం. అది చెప్పినప్పుడు కంపెనీస్ $100,000 $200,000 పే చేసిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ని బగ్ బౌంటీ ప్రోగ్రామ్ అంటాం. అంటే నాకు బౌంటీ దొరికింది, ఎలా, నేను బగ్ని పట్టుకున్నాను కాబట్టి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ as బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ఆర్ క్యాప్చర్ ద ఫ్లాగ్ ప్రోగ్రామ్. క్యాప్చర్ ద ఫ్లాగ్ ప్రోగ్రామ్ ఏంటంటే, అది బగ్ బౌంటీ లాగా చేయరనమాట. ఈ క్యాప్చర్ ద ఫ్లాగ్ అనేది మోస్ట్లీ రెడ్ టీమ్ బ్లూ టీమ్కి వస్తుంది. అంటే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, డెలిబరేట్లీ వల్నరబిలిటీ ఇంక్లూడ్ చేస్తారు, ఎంప్లాయీస్ కి ఛాలెంజ్ ఇస్తారు అనమాట. ఇట్స్ లైక్ యూనో మన హిడెన్ ట్రెషర్ ని మనం గేమ్స్ ఆడాం కదా మనం. సో వాళ్ళ కంపెనీకి తెలుసు ఎక్కడ ట్రెషర్ ఉంది, మీకు నాకు తెలీదు ఎక్కడ ఉంది ట్రెషర్. సో వీల్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎక్కడ ఉంది, మన ఓన్ ఇన్వెస్టిగేషన్స్, మన ఓన్ టెక్నిక్స్, మెకానిజమ్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఫైండ్ అవుట్ చేసిన వాడికి ఆ ట్రెషర్ వర్తిస్తుంది. అలానే ఇట్లా కంపెనీస్ పెట్టేసి వాళ్ళ పీపుల్ ఎఫిషియన్సీ పెంచడానికి క్యాప్చర్ ద ఫ్లాగ్ ప్రోగ్రామ్స్ అని పెడతా ఉంటారు అనమాట. సో బగ్ బౌంటీ, క్యాప్చర్ ద ఫ్లాగ్ చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ట్రైనింగ్ పర్పసెస్కి యూజ్ చేస్తున్నారు, వాళ్ళకి తెలుసు వల్నరబిలిటీ ఎక్కడ ఉంది అని. వాళ్ళ ఎంప్లాయీస్ని ప్రొఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి దే ఆర్ రన్నింగ్ ద ప్రోగ్రామ్స్. బగ్ బౌంటీ అనేది కంపెనీకి తెలీదు ఎక్కడ బగ్ ఉంది అని. ఆండ్రాయిడ్ అవ్వచ్చు, యాపిల్స్ iOS అవ్వచ్చు, ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వచ్చు, ఏదైనా అప్లికేషన్ అవ్వచ్చు, వాళ్ళకి తెలియదు ఎక్కడ బగ్ ఉందని. ఆ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ఎందుకు రన్ చేస్తారంటే, బాబు నాకు తెలీదు ఎక్కడ ఉంది, నీకు కానీ తెలిస్తే నీకు ఒక జాక్పాట్ నేను ఇస్తాను అని. నైస్. సో ఇప్పుడు ఆర్గనైజేషన్స్ వచ్చేసి వాట్ ఆర్ ద ట్రెండ్స్ దట్ దే ఆర్ ఫాలోయింగ్? ఆటోమేషన్ కోసం అని AI ఈజ్ దేర్, రైట్? సో హౌ ఆర్ దే
ట్రాన్స్ఫార్మింగ్. సో ఇప్పుడు ఏఐలో ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్ అని వస్తుందండి. ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో వచ్చింది. దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే టెస్టింగ్ని ఆటోమేట్ చేసేస్తున్నారు అనమాట. ఏజెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యూమన్ who are doing testing, AI agents are doing the testing. So now ఇప్పుడు జనరేటివ్ ఏఐలో అడ్వాన్స్మెంట్స్ వల్ల టుమారో బగ్ బౌంటీ ప్రోగ్రామ్ కెన్ ఆల్సో బీ త్రూ ఏజెంట్స్. సో ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్ అనేది వస్తుంది. ఇప్పుడు చాలా మటుకు బగ్స్ ఎక్కడ వస్తాయంటే మనము ఒక అప్లికేషన్ లాంగ్వేజ్ని ఇంకో అప్లికేషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకుంటాం, అప్గ్రేడ్ చేసుకుంటాం. మనం C++ ప్రోగ్రామ్ని జావా స్క్రిప్ట్కి తీసుకొని వెళ్తాం, ఆర్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ని రియాక్ట్ జేఎస్కి తీసుకొని వెళ్తాం, వేరే ప్రోగ్రామ్స్కి మనం మైగ్రేషన్ చేస్తాం. ఆ మైగ్రేషన్లో ఇట్స్ హ్యూమన్ నేచర్ టు మేక్ మిస్టేక్స్ ఇన్ కోడింగ్. అప్పుడు కోడింగ్లో మిస్టేక్ అయినప్పుడు బగ్స్ రావడం మొదలవుతాయి. ఆ బగ్స్ని ఐడెంటిఫై చేయడం బగ్ టెస్టర్ కెన్ ఐడెంటిఫై ఆర్ అ సైబర్ ఎక్స్పర్ట్ కెన్ ఆల్సో ఐడెంటిఫై అనమాట. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్, నౌ వీ వాంట్ టు యూస్ మషిన్ ఇంటెలిజెన్స్ టు ఐడెంటిఫై దోస్ వల్నరబిలిటీస్. అట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా చాలా మటుకు వస్తున్నాయి అన్నమాట. సో బిఫోర్ వీ ఎండ్ దిస్ కాన్వర్సేషన్ ఆన్ సైబర్ సెక్యూరిటీ, స్టూడెంట్స్కి మీరు ఏమైనా అడ్వైజ్ ఇస్తారా? తప్పకుండా అండి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఆ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, సైబర్ సెక్యూరిటీ కాంబోస్ వస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ, ఏఐ సైబర్ సెక్యూరిటీ అని. సో ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే కంప్యూటర్ సైన్స్ సీటు దొరకలేదు కాబట్టి కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ తీసుకుంటామని ఆలోచిస్తున్నారు. అవును, అది చాలా వాటికు జరుగుతుందన్నమాట. అది యాక్చువల్లీ నా ఉద్దేశంలో మంచిది కాదు. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఆ కోర్స్లో జాయిన్ అవుతున్నారు. ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇట్ ఇస్ న్యాచురల్ మీరు దాంట్లో టైం స్పెండ్ చేయరు. సో అట్ ది కోర్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మీకు కోర్స్ కంప్లీట్ అవుతుంది కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రం జీరో ఉంటుంది. దానివల్ల మీకు మళ్ళీ కంపెనీలో జాబ్ రాకపోవడము అవన్నీ చాలా జరుగుతున్నాయి. ఇది మూల కారణం దానికి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ బ్రాంచ్ తీసుకోండి. ఆ బ్రాంచ్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ 100% ఎఫర్ట్ పెట్టండి ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఆటోమేటికలీ మీకు ఎక్సలెంట్ జాబ్స్, కెరియర్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. నైస్ రాజేష్ గారు, ఐ థింక్ మనం ఓవరాల్ సైకిల్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కెరియర్ గురించి మాట్లాడుకున్నాము. విల్ క్యాచ్ అప్ అగైన్ ఫర్ నెక్స్ట్ పాడ్కాస్ట్ ఇంకొకటి. షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.